హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇండోర్ ప్లాంట్స్కి మంచి లిక్విడ్ ఇద్దాము. ఈ లిక్విడ్ ఇవ్వడం వలన ఇండోర్ ప్లాంట్స్ హెల్దీగా పచ్చగా ఉంటాయి. మంచి ఎండలు కదండి, ఇది వింటర్ లాగా లేదు, మాకైతే సమ్మర్ లాగానే ఉంది. అందుకని మొక్కలకి రకరకాల లిక్విడ్స్ ఇవ్వాలండి, ఇస్తేనే పచ్చగా ఉంటాయి. ఈరోజు ఒక మంచి లిక్విడ్ ఇండోర్ ప్లాంట్స్కి ఇచ్చేద్దాము. ఈరోజు ఇండోర్ ప్లాంట్స్ హెల్దీగా పచ్చగా ఉండడానికి, ఎండల్ని తట్టుకోవడానికి ఒక మంచి లిక్విడ్ ఇద్దాము. ఇవి పెసలు కడిగిన వాటర్ అండి. పెసల్ని నానబెడతాం కదా దోశ వేసుకోవడానికి. పెసలు నానబెట్టిన వాటరు. ఇందులో మంచి పోషకాలు ఉంటాయండి పెసలు కడిగిన వాటర్లో. మనం పెసల్ని 24 గంటలు నానబెడతామండి. అలా నానబెట్టడం వల్ల పెసలలోని పోషకాలు వాటర్లోకి వస్తాయి. అవి మనం పడేయకుండా మన మొక్కలకి ఇస్తే మన మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయి. ఇండోర్ ప్లాంట్స్ పచ్చగా ఉండటానికి మనం రకరకాల లిక్విడ్స్ ఇవ్వాలండి. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు లేవు, మంచి ఎండలు, సమ్మర్ ఉన్నట్టే ఉంది. ఈ ఎండల్ని తట్టుకోవాలన్నా, ఇండోర్ ప్లాంట్స్ అందంగా బ్యూటిఫుల్గా ఉండాలన్నా మనం మంచి మంచి లిక్విడ్స్ ఇవ్వాలి. ఈరోజు నేను పెసలు కడిగిన వాటర్ని లిక్విడ్గా ఇస్తున్నాను ఇండోర్ ప్లాంట్స్కి. పది లీటర్ల బకెట్లో 8 లీటర్లు వాటర్ తీసుకున్నాను. ఈ 8 లీటర్ల వాటర్లో పెసలు కడిగిన వాటర్ని డైల్యూట్ చేద్దాము. రెండింటిని బాగా కలుపుకుందాము. పెసలు నానబెట్టిన వాటర్ని, మామూలు వాటర్ని రెండు కలుపుదాము. ఇప్పుడు ఒక మంచి లిక్విడ్ ఇండోర్ ప్లాంట్స్కి రెడీ అయింది. ఈ పెసలు కడిగిన వాటర్లో ప్రోటీన్స్ కూడా ఉంటాయండి. ప్రోటీన్స్, పోషకాలు అన్నీ ఉంటాయి. అందువల్ల మొక్కలకి చాలా బలము. వీటిని మనం పడేయకూడదండి. పెసలు కడిగిన వాటర్ కానీ, శనగలు కడిగిన వాటర్ కానీ, మిల్లెట్స్ కడిగిన వాటర్ కానీ ఏవి పడేయకుండా మన మొక్కలకి ఇస్తే మన మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి, ఎండల్ని కూడా తట్టుకుంటాయండి. మరి వర్షాలు లేవు, ఎండల్ని తట్టుకోవాలి, మన మొక్కలు పచ్చగా ఉండాలి అంటే మనం మొక్కల్ని బాగా చూసుకోవాలి. ఎంత బాగా చూసుకుంటే అంత పచ్చగా ఉంటాయి మన మొక్కలు. ఇచ్చేద్దామండి ఈ లిక్విడ్ని. మంచి పోషకాలు, ప్రోటీన్లు ఉన్న ఈ లిక్విడ్ని ఇండోర్ ప్లాంట్స్కి ఇచ్చేద్దాము. లిక్విడ్ని తీసుకుని ఇండోర్ ప్లాంట్స్ దగ్గరకు వచ్చానండి. ఇంకా లిక్విడ్ ఇద్దాము. పెసలు కడిగిన వాటర్ కదండి, పెసలు నానబెట్టిన వాటర్ కదండి, పచ్చగా ఉన్నాయి. ఇలా ప్రతి మొక్కకి ఇచ్చుకుంటూ వెళ్ళాలి. కొంచెం మొక్కల మీద పడేటట్టు లిక్విడ్ ఇస్తే మొక్కలు ఎండని తట్టుకుంటాయి. ఇది కెలాడియం అండి, చూసారా ఎంత బాగుందో. ఇది క్రోటన్ ప్లాంట్. ఇది షఫ్లెరా అండి. చనిపోతుంది అనుకున్నాను ఎండలకి, పర్లేదండి, మళ్ళీ బాగా వస్తుంది. ఇది రోహియో ప్లాంట్.
ఇవి డ్రెసీనియా మొక్కలండి. ఎండ బాగా తగులుతుందని నిమ్మ మొక్క దగ్గర పెట్టాను. ఆ ముళ్ళులు తగిలి పాడైపోయినాయి. మళ్ళీ తీసానండి, ఇంకా మొక్కలు పాడైపోతున్నాయని ఇంక ఎండలోనే ఉంచాను. చూసారా ఎలా అయిపోయాయో. ముళ్ళులండి, నిమ్మ ముళ్ళులు తగిలాయి. నిమ్మ కొమ్మలు మొక్కలకి బాగా పాడైపోయినాయి. లిక్విడ్ని కలుపుతూ ఇవ్వండి. కలుపుతూ ఇస్తే అన్ని మొక్కలకి సమానంగా అందుతాయి పోషకాలు. ఇది ఫిలోడెండ్రన్ అండి, చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ ప్లాంట్ అయితే. ఈ మొక్క కొలియాసు, ఇంకా కొమ్మల్ని నాటాలండి. ఇది ఒక్కటే మిగిలింది. ఇవి సింగోనియం. ఈ మొక్కలు ఇలా అయిపోతాయండి, ఎండ ఎక్కువైతే డ్రై అయిపోతాయి ఆకులు. చూసారా, అందుకనేనండి లిక్విడ్స్ ఇవ్వాలి. లిక్విడ్స్ ఇస్తే కాస్త తట్టుకుంటాయి మొక్కలు. ఈ రెండు సింగోనియం. ఇది పెన్సిల్ క్యాక్టస్ అండి. చిన్న కొమ్మేస్తే చాలు బ్యూటిఫుల్గా పెరుగుతుంది. చాలా అందమైన మొక్క ఇది. ఈ మొక్క క్రోటన్ ప్లాంట్ అండి. చూసారా ఎంత బాగా పెరిగిందో. ఈ మొక్క కలర్ కానీ మొక్క కానీ చాలా బాగుంటుందండి, చాలా అందంగా ఉంటుంది ఈ క్రోటన్ ప్లాంట్. ఈ మొక్క కూడా లిక్విడ్ ఇద్దాము. ఇక్కడ సాంగ్ ఆఫ్ ఇండియా ఉందండి. 2 కలర్స్ ఉన్నాయి సాంగ్ ఆఫ్ ఇండియా. వీటికి ఇచ్చేద్దాము. చూడండి సాంగ్ ఆఫ్ ఇండియా ఎంత పెద్దదైందో. ఇది గ్రీన్ కలర్ సాంగ్ ఆఫ్ ఇండియా అండి. ఈ మొక్క కూడా కొమ్మలతో బతుకుతుంది. చాలా అందమైన ప్లాంట్ అండి, చాలా బాగుంటుంది. చాలా పెద్ద మొక్క కూడా అయింది. ఇదిగోండి కొమ్మ. ఈ మొక్కకి ఇద్దాము. ఇదొక కలర్ సాంగ్ ఆఫ్ ఇండియా అండి. ఈ మొక్కకి 2 కలర్స్ ఉంటాయి, ఎల్లో గ్రీన్ అండి. ఇది బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ సాంగ్ ఆఫ్ ఇండియా ఒకటే కలర్ అండి, గ్రీన్ కలరు, నిండు గ్రీను. ఇదేమో 2 కలర్స్, ఎల్లో గ్రీను. చాలా బాగుంటుందండి ఈ సాంగ్ ఆఫ్ ఇండియా కూడా. లిక్విడ్ ఇచ్చాను సాంగ్ ఆఫ్ ఇండియాకి. ఇది పెడిలంతస్ ప్లాంట్ అండి. ఈ మొక్కని బ్యాక్ బోన్ కూడా అంటారు. దీనికి రెడ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయండి. ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఈ మొక్క చాలా బాగుంటుంది. చూడండి, ఆకులు కూడా రెడ్ కలర్లో ఉంటాయి. ఇవి షేడుగా మారిపోతాయండి. ఎండలో ఉంటేనేమో రెడ్ కలర్ వస్తాయి ఆకులు, నీడలో ఉంటే గ్రీన్లోనే ఉంటాయండి ఆకులు. కానీ ఫ్లవర్స్ మాత్రం రెడ్ కలర్స్, ఫుల్ రెడ్. చాలా బాగుంటాయండి ఫ్లవర్స్ వస్తే. మొక్క కూడా చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ మొక్కను కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చు. మీరు కూడా పప్పులు కడిగిన వాటర్ని అస్సలు పడేయకండి. పెసలు కానీ, శనగలు కానీ, మినువులు కానీ, అలసందలు కానీ, లేదా మిల్లెట్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనం నానబెట్టి మనం మిక్సీ వేస్తామండి దోశ కోసం. నానబెట్టిన వాటర్ని మనం పడేయకుండా మన మొక్కలకి ఇస్తే మన మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయండి, ఆరోగ్యంగా పెరుగుతాయి మన మొక్కలు. అందుకని నానబెట్టిన వాటర్ని మనం అస్సలు పడేయకూడదండి. అందులో మంచి పోషకాలు, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి ఆ వాటర్లో. ఇంకా లాస్ట్ మొక్క అండి ఇది. ఈ మొక్కకి ఇచ్చి ఇంకా కిందకి వెళ్దాము.